చదవాలన్నా మనిషికి వెంటనే ఏమంటే చెప్పండి, బైబిల్ ముందు పెట్టుకున్నాం అనుకో ఏమొస్తుంది? వస్తుందా కదా? హల్లెలూయా. అందుకని వాక్యం నిన్ను వినకుండా చేసేది ఏంటంట? సాతాను. యేసు ప్రభువు మరలా 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 కపెర్నహూము హోమమును దర్శించేవాడు. ఆ కపెర్నహూము హోమము యేసు ప్రభు అనగా నిజంగా వాస్తవానికి కపెర్నహూము అనగా ఆదరణ పట్టణము, ఆదరించే పట్టణము, ప్రేమించే పట్టణము. దేవుని బిడ్డలారా, ఆ మాటకు అర్థం అది ఆదరణ పట్టణం అన్నట్టు, ఆదరించే పట్టణం. అయితే ఆ పట్టణంలో యేసు ప్రభు ఉన్నాడని జన సమూహం అంటే అనేకులు ఆయన కూడి వచ్చారని దేవుని బిడ్డలారా. చదువునా, ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది గనుక వారికి స్థలము లేకపోయేను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షగలవాని మనిషిని ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. హల్లెలూయా. పట్టణానికి ఏం టైటిల్ పెట్టాం మనము? ఆ పట్టణానికి ఏం పేరు పెట్టాం? ఆదరించే పట్టణం, ప్రేమించే పట్టణం, ఐక్యత కలిగిన పట్టణం. నిజంగా వాస్తవానికి అనేకులు కూడి వచ్చారు కానీ యేసు దగ్గరికి ఒక నలుగురు మాత్రం ఏం చేసిల్లట? ఒక రోగిని, పక్షవాతముతో బాధపడుతున్న వ్యక్తి, బలహీనుడైన వ్యక్తి, లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తి, నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని నిజంగా వాస్తవానికి ఏం చేశారట? వాళ్ళ నలుగురు మంచముతోనే మోసుకొని వచ్చారట. హల్లెలూయా. నిజంగా ఆ నలుగురే ఆ వ్యక్తిని మోసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రాకపోతే ఆయనకు స్వస్థత అయ్యో ఎప్పుడు లేదు. ఆ వ్యక్తిని ఆయన దగ్గర తీసుకురాకపోతే స్వస్థత లేదు. అంటే వారిలో నిజంగా వాస్తవానికి ఒక భావం ఏదో తెలుసు, ఒక బాధ్యత ఏదో తెలుసు, ఒక ఐక్యత కలిగి ఉంటే ఏంటి జరుగుతుందో తెలుసు. వాళ్ళు ఏక మనసు కలిగి జీవిస్తే ఏమైతుందో ఆ నలుగురికి మాత్రము బాగా తెలుసు దేవుని బిడ్డలారా. అందుకే ఆ నలుగురు వ్యక్తులు ఏం చేసినట? పక్షవాయు రోగి దగ్గర నిజంగా వాస్తవానికి కొన్నిసార్లు దయచేసి మనకే జ్వరం వచ్చి ఒక 4 రోజులు మనం ఉన్నాం అనుకో, మన ఒళ్ళు కానీ మన నోరు కానీ ఎట్లు చెప్పండి, మన శరీరము కానీ మన నోరు కానీ ఎట్లుంటది? 4 రోజులు నిజంగా కచ్చిగా మంచి నీళ్ళు నోట్లో పోయకుండా ఉంటే మనకి ఎట్లు చెప్పండి? చెప్పండమ్మా. నీసం, సీసం, నీలసం, నీసం అంతేనా? నీసం అంట ఏదో రకాలు. హల్లెలూయా. నీరసం, హల్లెలూయా. బలహీనత. ఇంకా ఎవరైనా పక్కకు మాట్లాడాలంటే ఆ నోరుకెళ్ళి ఏమొస్తుంది? స్మెల్ కదా. చెప్పండి. శబ్దం, నీరసము, సరే వాసన వస్తుంటది. కొన్నిసార్లు మనము భయంకరంగా పని చేసి చెమటంతగా అలాగే ఇంటికి వచ్చినాం అనుకో, ఆ చెమట మనకు గిరసొంపుకుంటుందా? స్ప్రే లాగా కదా, కంపు వాసన ఉంటుంది. అంటే ఒక పక్షవాయు రోగి దగ్గర ఎంత భయంకరమైన దుర్వాసనతో, భయంకరమైన పరిస్థితులతో ఒకసారి మీరు ఆలోచించండి పిల్లరా. ఒక కాలు ఇరిగిపోయి ఇంట్లో మంచాల మన ఆయన కావచ్చు, మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, ఆ మంచం మీద పడుకున్నాను పెట్టుకుని ఇందులో బాబు సాయం చేయలేదు. సచ్చినోడు కాదు, ఇటు బతికినోడు కాదు, అటు సచ్చినోడు కాదు, ఇటు బతికినోడు కాదు. ఈ సాకిరి చేయలేక అసలు ఇంట్లో పోవాలంటేనే కదా విసుగు, అంటే విసుగు వాసన. కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న తన
ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పేర్లు తెలియదు కానీ నేను దయచేసి పిల్లరా ఒక 4 వ్యక్తులు నిజంగా వాస్తవానికి ఆ భారము, ఆ బాధ్యత, ఆ విలువ కనుక నిజంగా తెలిసినట్లయితే ఏం చేస్తారు తెలుసా, ఆ వ్యక్తి కోసం ఏదైనా చెయ్యడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లరా. అందుకే ఇష్టమైన కాడ ఎంత కష్టమైన భరిస్తారట, ఇష్టమైన కాడ ఎంత కష్టమైన భరిస్తారట. అది ఇష్టమైన కాడ ఎంత ప్రేమతో చూసుకున్నా కానీ ఉండరే, అస్సలు ఉండదు. అలాగే వాళ్ళ ఇష్టముతోటి కష్టముతోటి, అయ్యో నాతోటి స్నేహితుడు, నాతోటి జతపనివాడు, నా కుటుంబంలో, నా వాడలో, నా ఊరిలో ఇలాంటి వ్యక్తి ఉన్నాడని ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారంటే ఇట్లా చూస్తారు, నా పక్కనేమో పడుతుంది. నలుగురు మోసుకొని నిజంగా అది ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు. అది ఎంత దూరమైనా, ఎంత భారమైనా అయితే సరిగా నలుగురు నిజంగా మోసుకొని వచ్చారు. అది ఎంత కష్టమైనదని ఈ వ్యక్తిని నేనేం చేయాలా? యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. నేను యేసు ప్రభువులాగా నా జీవితాన్ని మార్చిన దేవాది దేవుడు, నా భక్తులు మార్చిన దేవాది దేవుడు, నా స్నేహితుడు, నా స్నేహితురాలు ఇలాంటి స్థితిలో ఉండగా నేను చూడలేదని ఏం చేయాలట? ఆ వ్యక్తిని భారముతోటి, బాధ్యతతోటి తీసుకురావడానికి ఇష్టపడుతుంటారు. హల్లెలూయా. వాళ్ళు తీసుకొచ్చారు మంచిదే, కానీ నిజంగా ఏం చేశారట? అనేకులు అక్కడ గుమ్మకుడి ఉన్నారట. ఎంతమంది చూసి కష్టమైన నష్టమైన కొంత దూరం, 1 మైలు, 2 మైలు, 3 మైలు ఆ భారాన్ని మోసుకుంటూ వచ్చి మోనీ ఎక్కడైనా కానీ ఆయన చూసుకుంటాడని విడిచిపెట్టారా? విడిచిపెట్టారని ఏం చేశారట? ఇంటి కప్పంతా విప్పి తాళ్ళతోనే, మంచముతోనే యేసు ప్రభు ఉన్న చోటులో దించారట. ఆ రోగిని చూసి యేసు ప్రభు అంటలేరు. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, ఆ నలుగురి చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపము క్షమించబడినదని. ఎవరి విశ్వాసము? ఎవరి విశ్వాసము? పచ్చ ఎవరి విశ్వాసము? వారి విశ్వాసమును చూసి, ఈ పక్షవారి రోగితో ఉన్నవారిని చూసి కాదట, కానీ ఎవరైతే బాధ్యత కలిగి, భారం అనుకొని, బాధ్యత అనుకొని, దేవుని ప్రేమ, ఐక్యత, సమాధానము కలిగి వారి జీవితంలో నలుగురు ఒక ఐక్యమత్యముతో ఉండి ఆ వ్యక్తిని మోసుకొని, హల్లెలూయా హల్లెలూయా. కూర్చోవాలి ఎవరైనా ఉంటే, నాకు అప్పుడు కొన్ని పాట పాడుతుంటారు, నేను ఇక్కడ కూర్చోవాలి. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని కన్నులు ఎలా ఉన్నాయంటే ఇలా చూస్తూనే ఉంటున్నాయి, కానీ కన్ను మూతలు పడేదాకా ఇలాగే చూస్తారు కదా. ఎవరు మూతలు పడుతున్నారు అర్థమవుతుంది ఆ మాట, నేననే మాట. హల్లెలూయా హల్లెలూయా. ఉతుక పైన తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. ఉతుక పైన తలుపు తిరుగు రీతిగా పడక మీద సోమరి తిరుగాడును. తన పడక మీద సోమరి తిరుగాడును.
కాలము? ఇదే కాలము. లేకపోతే ఏం చేస్తాం మనం చెప్పండి? ముడుచుకొని ముడుచుకొని ముడుచుకొని. ఎప్పుడైనా కుక్కలు చూసారా? కుక్కలు 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 ఏం చేస్తారు? అది పోయి ఇంట్లో అదంతా ముడుచుకొని పడకూడదు అలా కదా. క్రైస్తవుడు నిజంగా వాస్తవానికి కళ్ళు మూతలు పడే స్థితిలో ఉండకూడదట. బాధ్యతలో తెలిసినప్పుడు ఒక ఐక్యత కలిగిన, సమాధానంలో కలిగిన ప్రేమ నీలో నాలో అందరిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నిజంగా ఒక వ్యక్తి విలువెందో నీకు తెలిస్తే తప్పకుండా ఆ బాధ్యత విలువని తెలిస్తే తప్పకుండా ఆయన దగ్గర తీసుకున్నారు. అయితే ఆ నలుగురు ఏం చేశారంటే ఆయన ముందు దించారట. అప్పుడు అంటున్నాడు, కుమారుడా, వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా వాస్తవానికి ఈ సంఘములో నిజంగా వాస్తవం పిల్లరా, ఈ రాజుల ప్రాంతములో లేకపోతే బంగ్లా మరొక ప్రాంతములో సంఘములో ఉంటున్న నీవు నేను మనందరం కలిసి ఒక వ్యక్తి అనారోగ్యముతో, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాకుండా లోకమైన ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు పిల్లరా ఏం చేయాలి? నలుగురు కలిసి ఏం చేయాలా? ఆ నలుగురు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ గోజాడుతున్నప్పుడు, దేవా నాతోటి స్నేహితుడు ప్రభువు, అయ్యా నీ పాద సన్నిధికి రాలేక రోగాల చేత, దయ్యము పీడిత శక్తుల చేత పీడించబడుతూ విగ్రహాలలో పాపములో శాపములో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని ప్రభు నీ పాద సన్నిధికి నడిపించబోని ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక సహవాసం కలిగి, ఏక సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మడు తప్పకుండా నీ ప్రార్థన విని ఒక మేలు చెయ్యడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హల్లెలూయా. నీకు నాకు ఉండాలి కదా. నువ్వు రక్షణ పొందావు కనుక, నువ్వు మారు మనసు పొందావు కనుక దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తుంటాడు. నిజంగా వాస్తవానికి ఆ నలుగురే కనుక నిలబడకపోతే, ఆ నలుగురే నిజంగా వాస్తవానికి తన ఇంటి నుండి కొన్ని మైళ్ళ దూరం అతన్ని మోసుకొని రాకపోతే ఆయనకు స్వస్థత, విడుదల, పాపాలు క్షమించబడే స్థితిలో ఉండకపోవచ్చు దేవుని బిడ్డలారా. అందుకని ఈ రోజు నీవు నేను ఏం చేయాలట? ఏం చేయాలా? నీ ఇంటికాడ నువ్వే, నా ఇంటికాడ నేనే, వస్తానా పోతానా, ఓదామా, చిలక రాకపోకు అన్నట్టు ఉంటే కాదు. కానీ సంఘములో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, సంఘములో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తులను. ఒకసారి చూడండి దేవుని పిల్లరా, ఒకటో సమయంలో 1వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. 1 సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనం. అది కాదు నా ఏలిన వాడ అంటున్నాడు. హన్నా అది కాదు నా ఏలిన వాడ, నేను మనోదుఃఖము గలవాడనై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైన మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇంకా నీ సేవకురాలైన ఇక్కడ ఉంటుంది తండ్రి, ఇక్కడ ఉంటుందమ్మా. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎలాంటివారట? అయ్యో అన్న సామీలన్న, సోమన్న, అంతేనా? ఉమక్క, కొంతమంది పేర్లు ఆడున్నాయి అట్లా అట్లా జస్ట్ జనరల్గా చూశాను, అంతే అంతే కదా, తెలియదు. ఉమక్క బంగ్లా నుండి వచ్చింది, ఆయగారు కూడా బంగ్లా నుండి వచ్చారు. ఈ సంఘములో మన మాట ఏంటిదట? ఏమంటుంది? అది కాదు నా ఏలిన వాడ, నేను మనోవేదనగా అన్నాయి ఉన్నాను, నేను మద్యమునైనను ద్రాక్షరసమైన మద్యమునైనను పానము చేయలేదు, కానీ నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా. ఎవరంటే పనికి మాలిన? పనికి మాలిన ఏమన్నా చెప్పండి. పత్తులు ఉన్నాయా? పత్తులు లేదా
లేదా? భక్తులు లేకపోతుంది తెలుసా? కలుపు తీయకపోతుంది తెలుసా? కలుపులు తెలుసా? ఈ భక్తులు ఏటోళ్ళు, ఈ కలుపు తీసేటోళ్ళు అంతా కొంతమంది అలా సుడుకోలు ఉంటారు, కొంతమంది పనికి మళ్ళీ ఉంటారు. ఆ పనికి మళ్ళీ ఎక్కడ ఉంటారు ముందుగా? ఏమైనా పనికి మళ్ళీ ఎప్పుడు దగ్గర ఉంటది, అసలు ఒక్కనాడు ముందుకు రాదు అన్నాను కదా. అన్నది ఉంటుంది, అయ్యా నీ సేవకురాలైన నేను పనికి మారినట్టుగా ఎంచవద్దయ్యా, నేను పనికొచ్చేదాన్ని, చెలికత్తాను, పనికట్టాను ప్రభు అని. నీ సేవకురాలైన నన్ను, నీ సేవకురాలైన నన్ను పనికి మారి వారిగా ఎంచకయ్యా. చూసిన ఎంతో మంచి మాట్లాడుతుందో ఇక్కడ కూర్చున్న మనం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరన్నా దయచేసి ఏమనుకోవద్దు, గొల్లోళ్ళు ఉన్నారు ఎవరన్నా? అబ్బో అన్న సార్ ఏమనుకోవద్దు, చిన్న గొల్ల కాపరేట గొర్రెలను దాచుకుంటూ ఒక అరణ్యంలోకి వెళ్ళి ఒక కొమ్మను కొట్టేశాడు. గొల్ల అయినా ఉండే అన్నలాగా ఉండడు. ఎట్లుంటాడు? ఆయన ఏషం వేరే ఉంటుంది. గొర్రెల కాపర్లు చేతిలో కర్ర ఉంటుంది, గుడ్డలు ఉంటుంది, ఒక గుడ్డు ఉంటుంది, చిన్న బొంగలాగా చిన్నగా ఏదో అలా ఉంటుంది. ఆయన కొట్టుకుంటూ అరణ్యానికి వెళ్ళి ఒక తుమ్మను కొట్టేశాడట. నా భాష అర్థమవుతుంది ఎంతమందికి? నా భాష చేతులు ఎత్తుతానంటే, నా ఇటు చూస్తే చేతులు ఎత్తుతాను నా భాష అన్నప్పుడు. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి కుమ్మను కొట్టేసిండట. పాపం అలసిపోయి రాత్రనక పగలనక ఎండనక వారనక చలనక ఆయన తిరుగుతాడు కనుక, చాలా కష్టపడతాడు కనుక ఏం చేశాడు? ఆ చేతులున్న కర్రతోటి ఇలా చూస్తున్నాడట. కూర్చొని గొర్రెలు ఏం మెత్తన్నాయి, ఎలా మెత్తన్నాయి అని చూస్తున్నాడు. చూసుకుంటా ఆయన కళ్ళు ఏమైపోతున్నాయట? మూతలు పడుతున్నాయట. మూతలు పడినట్టుంటే చెప్పండి ఇక, కళ్ళు మూతలు పడ్డానికి ఎట్లుంటది? హాయిగా ఉంటుంది. అబ్బు హాయిగా ఉంటుంది అంటారు. కళ్ళు మూతలు పడిన తర్వాత ఒక్కసారి ఏమైతే తెలుసా? మీ పేషెంట్ ఇక్కడ ఎప్పుడైనా కూర్చోలేదు నాకు తెలియదు, కానీ ఆ పేషెంట్ చూసుకుంటే ఒక్కసారి ఇట్లా అంటాం అంటావా? ఈయన కూడా పాపము ఆ కట్టె మీద జోగీసులాడుకుంటూ ఇట్లా అంటాడట. అర్థమవుతుందా? ఇట్లా అంటున్నప్పుడు అందులో నాకు పొట్టేలు చూసిందట. వీడేంటి ఊరికి ఇట్లా అంటాడు, నాకేమన్నా పోటీ కథలు అనుకుని అది ఏం చేసింది, 4-5 సార్లు చూసిందట ఇట్లా ఉంటుందంటే. ఇది ఇట్లా కాలనుకొని పోతూ ముందు పురికి తల మీద గుద్దితే తల ఏమైపోయిందట? దిమ్మన తిరిగిపోయిందట. కళ్ళు మూతలు పడిపోయినాయట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నేను కూడా ఈ సంఘపు ఆరాధనలో కూడా చూసి ఇట్లా అనుకో, సాతాను కానీ తన్నేటట్టు ఉండాలి, కానీ దాంట్లో తన్నిపించుకునేటట్టు తన్నుతావా తన్నిపించుకుంటావా? తన్నుతావు ఇట్టే చూస్తుంది ఇట్లా తగ్గించుకొని ఆ కళ్ళకు ఇట్లా ఏమైపోయి కళ్ళు మూతలు పడిపోతాయి. ఎంతమంది అనిపించుకున్నాం దాన్ని అన్నాం? ఒక్కడికి అర్థమైన భాష అంటే అందరం అనిపించుకునేటోళ్ళం. అయ్యా నీకు తెలియదయ్యా, మాకందరికీ తెలియదు, మా అయ్యగారికి కనుక మా అమ్మగారికి నేను అనిపించుకోవాలి అంతేనా? తన్నామా అనిపించుకున్నామా? అయ్యగారు ఏం అర్థమైతే లేదు మరి. తన్నామా అనిపించుకున్నామా? తన్నే వాళ్ళకి పిల్లల్ని 6 గంటల దాకా ఇలాగనే కూర్చుంటుంది. అయితే నిజంగా వాస్తవం బిడ్డలారా, నేను ఎక్కడ పోయించిన చెప్ప, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిదానిగా ఎంచకయ్యా. ఈ సంఘములో మేము పనికొచ్చేవారు ప్రభువా, ఈ సంఘములో నిజంగా దేవుని సంఘంలో పనికొచ్చేవారు ప్రభువా. అందుకని ఇరిమియాలు అంటాడు, మీరు వీధులకు వెళ్ళి సోదరులను పట్టుకురాలి కదా.
నాణ్యులు పట్టుకురామన్నా 29 వచ్చిన అంటాడు, మీరు వీధులకు వెళ్ళి జ్ఞానము కలిగిన స్త్రీలను, తెలివి కలిగిన స్త్రీలను, రోదన చేసే స్త్రీలను కనుగొనుడి అని చెప్పగలుగుతుంటాడు. హల్లెలూయా. నిజంగా దేవుని ఈ సంఘంలో ఒక ఐక్యత కలిగి, ఒక మంచి మనసు కలిగి, ఒక మంచి ప్రార్థన జీవితం కలిగి నిజంగా మనం పోరాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మకుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేస్తుంది. నిజంగా ఈ రోజు నిజంగా మీరు హ్యాండ్స్ అప్ చెప్పాలి. మీకు బంగ్లా 30 కిలోమీటర్ల దూరం నుండి ఆన్లైన్ ట్రైన్ వచ్చారు కదా. ఎందుకు వచ్చాం? పడుకోవడానిక? మంచిగా డబ్బులు పట్టుకొచ్చుకున్నాం, శ్రద్ధలు పట్టుకొచ్చుకున్నాం, మంచిగా అన్ని పట్టుకొచ్చుకున్నాం. కానీ అవన్నీ ఏం చేయాలి? నిజంగా ఆరాధన చేసినప్పుడు చల్ల చెడులు కాడితే ఈ షటర్ కూడా పని చేయదు. మనం ఎప్పుడు నువ్వు ఆత్మతో, సత్యముతో, ఉజ్జీవంతో, బలముతో నువ్వు దీన్ని ఆరాధిస్తున్నప్పుడు అన్ని వదిలేసుకుంటాం మనం. హల్లెలూయా. బట్టి నిజంగా వచ్చిన మనము నిద్రపోయే వ్యక్తులముగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నిద్రపోయే వ్యక్తులుగా మనం పనికి మాలిన వారం కాదు, పనికి వచ్చేవారు. ఈ నలుగురే కాక ఒక బాధ్యత తీసుకోకపోతే, ఈ నలుగురే కాక ఆ వ్యక్తిని మోసక రాకపోతే దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ, స్వస్థత, విడుదల కలిగేది కాదు దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ప్రార్థించే వారం, వాక్యం అధ్యయనం కలిగి ప్రార్థించే వారం ఉండాలా. దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతము చేస్తుంటాడు. అందుకని ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చదువుతున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ఒకసారి మనం చూద్దాం. వీరు అపోస్తుల యందులో సహవాసమందులో రొట్టె విరుచుటయందులో ప్రార్థన చేయుటయందులో ఎడతెగక ఉండేది. హల్లెలూయా. ఎడతెగక ఎంతమంది బాయిలు ఉన్నాయి? బాయి, నీళ్ళ బాయి, నీళ్ళు చేరుకునే బాయి, చేరుకునే బాయి. ఇప్పుడు నీళ్లు ఎక్కడ చేరుకుంటామయ్యా? మొత్తం నల్లెక్కితే మోటార్ పెడితే అవి వెళ్తున్నాయి కదా. ఒకప్పుడు ఏంటిది? కొబ్బరి నారతోటి తాడు వేగి దాన్ని చేరుకునేటం. అంటే ఎడతెగక అంటే అక్కడక్కడ ముడి ఉంటే అది తగిపోయినట్టే. కానీ ఎడతెగకున్నప్పుడు అది చాలా చక్కగా ఉంటుంది. అందుకే వీరు అపోస్తుల ఒకటి బోధట, రెండోది సహవాసమందు, మూడోది రొట్టె విరుచుటందులో, నాలుగోది ప్రార్థన. ఎడతెగక వారు ప్రార్థన చేసేవారట దేవుని. ఈ రోజు నిజంగా వాస్తవానికి అన్న ఒక మంచి సాక్షి చెప్పాడు. దేవుడు ఇల్లు కొనుక్కోవడానికి, స్థలం కొనుక్కోవడానికి నాకు చిల్లి గవ్వ కూడా నా చేతిలో లేదు, కానీ దేవుడు కొన్న ఇల్లు, కట్టుకున్న ఇల్లునే నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది బిల్డింగ్, పెట్టుడిల్లు, లేకపోతే రేకులు, నాకు తెలియదు ఏంటినా అయ్యా, రేకులది. నిజంగా వాస్తవానికి ఒక బిల్డింగ్ ఒక రూమ్ వేసుకోవాలంటే ఎన్ని పిల్లలు ఉండాలా? లేదు, 3 పిల్లలు పెట్టాలి కదా, అవుతుందా? అందుకనే ఈ సంఘంలో నీవు పనికి మాలిదానిగా, ఒక్కొక్క దానిగా బయటికి పోకూడదు. 4 పిల్లల్లాగా నిలబడుతున్నప్పుడే నీ ప్రార్థన బహుబలంగా ప్రార్థన ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అందుకని ఈ నలుగురు ఐకమత్యం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తుంటాడు. మీరు చదువుకోవచ్చు. ఒక చదువుకున్న పాఠం ఏమిటంటే, తండ్రికి 4 కొడుకులంట. ఒక తండ్రికి 4 కొడుకులంట. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క కట్టె పుల్ల పెట్టాడట. ఏం చేశారు వాళ్ళు? ఇరిసేశారు. అర్థమవుతుందా? ఒక్కొక్క కట్టెను, ఒక్కొక్క కట్టె పుల్ల చేతిలో పెట్టి, బిడ్డలారా నేను రేపో మాపో చనిపోతున్నాను, మరి ఒక కర్రను నువ్వు ఎదురగలుగుతావు అంటే ఏమున్నది దానికి? సింపుల్ గా దాన్ని తీర్చి చేసిండట. 4 రకాలుగా ఏది చేసిండట. అదే అది కట్టగట్టి వాళ్ళ చేతిలో పెడితే ఏమైందట? వాళ్ళు ఇరుగలేకపోయారట. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మనం ఒంటిగా విడివిడిగా అక్కడక్కడ ఉంటే
ఏ కార్యం మన జీవితంలో జరగదు కానీ నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, నలుగురు కలిసి దేవుని వాక్యం కోసం మాట్లాడుతూ, నలుగురు కలిసి ఒక ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, నలుగురు కలిసి ఒక వీధికి వెళ్ళి దేవుని కోసం ప్రార్థన చేస్తూ ప్రలాపిస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు వారి జీవితంలో అద్భుతాలను చూడగలుగుతుంటాం. అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలంటే అమ్మ రా, చెల్లిరా, మనం ప్రార్థన చేద్దాం. కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. ఎవరిని చూడను నాకెవరు లేదయా, మరి ఎవరిని చూసినా నిరాశే కలదయ్యా. ఎవరిని చూడను నాకెవరు లేదయా, మరి ఎవరిని చూసినా నిరాశే కలదయ్యా. ఇక్కడ ఎవరు చెప్పండి, ఈ స్థలంలో ఎవరు? రాకేష్ అంటున్నాడు, రేచల్ ఉందా, లేకపోతే అమ్మ రూపం ఉందా? ఎవరున్నారు ఈ స్థలంలో? పరిశుద్ధాత్మదేవుడు. అయ్యా, ఈ లోకం వైపు చూస్తే నిరాశే ప్రభువా, ఎవరిని చూసినా నిరాశ నిస్పృహలే ప్రభువా. నా జీవితంలో ప్రభువా మేమంతా నీ వైపు చూస్తున్నామయ్యా, మేమంతా నీ పిల్లలకు ప్రభువా, నీవు మా తండ్రిని ప్రభువా, నీవు మా రాజు ప్రభువా, నువ్వు పరలోకము గణనిధి ప్రభువా, మా అవసరతలను తీర్చే దేవుడు ఎవరికి నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప మేలు చేస్తుంటాడు. అందుకే దయచేసి ఆ యొక్క 4 వ్యక్తులు, అంటే ఒకటి అపోస్తుల బోధ, రెండోది సహవాసము, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ఎడతెగగా వారు ప్రార్థన చేశారనంటది. ఒక్కరితోటే మొదలైనది కదా, ఒక్కరితోటే మొదలైతే కదా. ఈ ఊరిలో అమ్మ ఒక్కతే వచ్చప్పుడు వాస్తవం చెప్పాలంటే ఆ ఒక్కరితో ఈరోజు ఇంత జనసమూహాన్ని, ఈరోజు ఒక మంచి డైనమిక్ గా ఉన్న, ఒక మంచి యవనస్తులుగా మంచి డైనమిక్ గా ఉన్న దైవజనులే చేయలేకపోతున్నారు. అని తల్లికి ఇచ్చిన భారం, అది బాధ్యత. అది మనమందరము ఆ తల్లితో మనం ఏం చేయాలి? మనమందరము షేర్ చేసుకోవాలి. అంటే ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునే స్థితిలో, ఒకరి బాధ్యతను ఒకరు తెలుసుకునే రీతిలో మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లల. అందుకే ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లేదంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం అనుకుంటాను. ఒకసారి చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం అనుకుంటాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి, ఒక మనుషుడు, అమ్మ వినాలి దయచేసి దేవుని వాక్యం, ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఎక్కడ చిక్కిందట? యెరూషలేము అంటే ఏంటిది? యెరూషలేము అంటే ఏంటిది? యెరూషలేము అంటే ఏంటిది? దేవుని సన్నిధి. దేవుడు నివసించే స్థలము. దేవుని బిడ్డలారా, ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుడుండే స్థలాన్ని విడిచిపెట్టి, దేవునితో ఉండే సహవాసాన్ని ఎడతెప్పు చేసుకొని ఎక్కడికి పోతున్నాడట?
ఎంతమంది నాట్లు ఎత్తారు ఇక్కడ? నాట్లు పొలంలో నాట్లు వేసుడు లేదా మీకు? అబ్బు అంత అయిపోయి అంటున్నారు. హల్లెలూయా. నాట్లు వేసి ఇవ్వగలదా? తెలుసు కానీ ఏడుగురు రావద్దు. హల్లెలూయా. తెలిసి ఎవరు నేర్చుకోవాలి ఉన్నారు ఇక్కడ? అమ్మ ఉంది, అమ్మ ఉంది, చాలా పెద్ద తల్లులు, వాళ్ళకి అనుభవాలు. ఎందుకంటే మనం ఇప్పటి కాబట్టి మనకి ఏం తెలియదు, అంతా షోప్ సన్నటి బియ్యం కల మెతుకులు ఇట్లా రావడానికి మనకి ఏదైనా కానీ షార్ కాదు. కానీ అలాంటి తల్లులకు మాత్రము అన్ని కష్టాలు, ముగ్గురు నిజంగా షడ్రక్ విషయంగా కష్టాలు బాధలు అన్ని అనుభవించారు. ఒడ్డు మీద ఉన్న వాళ్ళు ఎక్కడికి దిగిపోతారా? ఒడ్డు మీద ఉన్న వాళ్ళు నాటేయడానికి ఎక్కడ దిగిపోతారు? బోధలోనికి దిగుతారు. ఇట్లా దిగి నాటేస్తారు. అంటే గడ్డు మీద ఉన్నోడు అది విడిచిపెట్టి ఇక్కడికి వస్తారు కదా. అలాగనే యెరూషలేము ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి, ఉన్నతమైన వాక్యాన్ని విడిచిపెట్టి, దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని విడిచిపెట్టి లోకంలోనికి దిగిపోయి ఎవరి చేత పట్టుబడరట? దొంగల చేత. దేవుని బిడ్డ నిజంగా వాస్తవం. ఇంకొకసార్లు మన జీవితంలో దేవుని బిడ్డగా దేవునితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని విడిచిపెట్టి లోకంలో కలిస్తే ఇలాంటి పరిస్థితులే మనకు ఎదురవుతుంటాయి. ఆటుపోటులు, నిందలు, అవమానాలు, బాధలు, బలహీనతలు, పరిస్థితులు దేవుని చిన్న ఎంత అంత కాదని ఎన్నో సమస్యలు. అలా దొంగల చేతిలో కొట్టబడి కొన ఊపిరితో పడేయబడ్డాడంట. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడట. ఎవరు చెప్పండి? చదువునా. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయింది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించేను. యాజకుడు అంటే ఎవరు? మా అమ్మ సైడ్ చెప్తే మీరు పాస్టర్ అంటారు. హల్లెలూయా. యాజకులు అంటే పాస్టరు, సేవకుడు, దేవుని వాక్యమును బోధించే వ్యక్తి, దేవుని పాటలు పాడే వ్యక్తి. ఆ సేవకుడే ఏం చేస్తున్నాడట? పక్కకి వెళ్ళిపోతున్నాడట. వాళ్ళు ఏమైనా పరిహరించారు మన ప్రార్థన చెప్తే వాళ్ళ దగ్గర ఎక్కువ లోకంలో వచ్చాడు మంది అంటారు, కానీ ఇక్కడ లేరు. అట్లా వాస్తవం చెప్పాలంటే అలాంటి సేవకుడు పక్క ఉన్నాడు. ఇంకో వ్యక్తి వస్తున్నాడు. ఆయన పేరు లేవీయుడు అని అర్థమంటారు. లేవీయుడు కూడా ఏం చేశాడట? అంటే వాళ్ళ ఐక్యత ఉందా? వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? వాళ్ళ యొక్క పట్టుదల ఉందా? నిజంగా ఆ వ్యక్తికి ఏదో ఒక ఊపిరి పోయాలి ఒక ఆశ వాళ్ళలో ఏమైనా ఉందా? యాజకుడికి లేదు, లేవికి లేదు. కానీ మంచి సమరయుడట. మంచి సమరయుడు. దుష్టులకు సైతము మంచి వాడవు, కృతజ్ఞత లేని వారికి మంచి వాడవు. దుష్టులకు సైతము మంచి వాడవు, కృతజ్ఞత లేని వారికి మంచి వాడవు. మన దేవుడు ఏం దేవుడు చెప్పండి? మంచి దేవుడు. ఆ మంచి కలిగిన వాళ్ళు కొంతమంది మంచి చేయడానికి ఇష్టపడతారు. మంచి చేయడానికి కొంతమంది ఇష్టపడుతుంటారు. దేవుని బిడ్డలారా,
ఒక బాధ్యత, ఒక కష్టము, ఒక వేదన, ఒక పరిస్థితి కలిగిన వారి జీవితంలో ఇంకొక కష్టం ఏందో వాళ్ళు అర్థం చేసుకునే గుణగణాలు ఉంటాయి. నిర్మిలరా నిజంగా వాస్తవానికి ఈ యాజకునిలో మంచి ప్రేమ లేకపోవచ్చు, మంచి సహాయం చేసే గుణము అంతకంటే లేకపోవచ్చు, కానీ ఆ సమరీలో దాని మీద జాలిపడి ప్రేమను చూపెట్టి ఏం చేశాడట, ఒక పూటకుల ఇంటి వారి దగ్గర పెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ మంచి సమరీని బిడ్డలుగా ఉన్నాం మనము. ఆ మంచి క్రీస్తు రక్తంలో కడగబడిన క్రీస్తు ప్రేమను తలుచుకున్న బిడ్డలను కూడా మనం ఏం చేయాలా, ఇంకొకరికి సహాయం చేయలే. మంచి గుణము, మంచి ప్రేమ, మంచి ఆప్యాయత కలిగి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను పిల్లలు. ఇంకొకరు మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుదాం. హల్లెలూయా. అందరూ ఇక్కడ చూస్తున్నా, నిద్రపోతున్నా? వెరీ గుడ్. నువ్వు చాలా సురుకుగా ఉన్నావు నాన్న, దేవుడిని దీవించిన గాక. వస్తున్న సురుకుగా ఉన్నావు. హల్లెలూయా. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు ఎందరట ఇద్దరు మనుషులు దేవాలయంలో వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి ఎక్కడ నిలబడ్డాడట? ప్రార్థన చేయడానికి ఎక్కడికి వస్తున్నారు? దేవాలయానికి వచ్చి నిలబడి ఏం చేస్తున్నాడట? దేవుడా, నేను చోరుల వలనైనను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను. దేవా, నేను చోరులను అదేనా చోరులనైనా చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడట? దేవుని ఎదుట నిలబడి, నేను ఒక దొంగలు కాదయ్యా, నేను ఒక అన్యాయమైన వ్యక్తిని కాదయ్యా, నేను అంతకంటే వ్యభిచారిని కాదు ప్రభువా, ఇతరుల మనుషులు, మా వాడలో, మా ఊరిలో, మా గ్రామంలో ఉన్న మనుషులలాగా నేను కాదయ్యా, నాతో ప్రార్థన ఖర్చు చూసినావా, ఈ సుంకరిలాగా ఉండనందుకు నీకు. ఎంత మంచి ప్రార్థన అది! ప్రార్థన సార్ అంటే కళ్ళ ముందు నా చెల్లిని నేను ప్రేమించకపోతే, కళ్ళ ముందు నా సహోదరుని నేను ప్రేమించకపోతే, ఎంత కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తి ఎవరు కదా? జీసస్ మై లవ్. ఏంటిది తెలుగులో ఏమంటున్నా? ఏంటి? దేవుడు నేను ప్రేమిస్తున్నా, దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో, దేవుడు అంటే నాకు ఎంత ప్రేమ, అసలు దేవుడు అంటే బ్రదర్ సిస్టర్ అప్పు. కానీ కళ్ళ ముందు అవుతున్న వ్యక్తిని మాత్రం, కళ్ళ ముందున్న వ్యక్తిని మాత్రం ఎందుకు ఆ ప్రేమ? మోసకరమైన ప్రేమ, కపటమైన ప్రేమ, ద్వేషించుకునే ప్రేమ, అసహించుకునే ప్రేమ, నొచ్చుకునే ప్రేమ, బాధపడే ప్రేమ. ఈ బాధ, ఈ ప్రేమలని మనకేం అవసరము? ఒక భక్తుడు పాడాడు, నీ ప్రేమ నాలో ఉదయించగానే ఫలించే నా జీవితం, ఆనందం ఆనందమే. ఏ ప్రేమట? యేసయ్య ప్రేమ. కన్న ప్రేమైనా, బంధువుల ప్రేమైనా, ప్రేయసి ప్రేమైనా, పేరు బంధమైన
ఏదో ఒక రోజు తప్పకుండా మళ్ళీ ఏం చేస్తుంది, ఆగం చేసి ఏడిపిస్తుంది. కానీ యేసయ్య ప్రేమ మాత్రం శాశ్వతమైన ప్రేమ. నిన్ను ఎన్నడూ విడువనిది ఎడబాగనిది యేసయ్య ప్రేమ. దేవుని ఎంత ప్రేమ మాట్లాడుతారు. మమ్మీ నువ్వంటే నాకు చాలా ఇష్టమే, డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, గుండెల మీద ఆడించుకునేంత ప్రేమను వర్గపడతారు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, గుండెల మీద తన్ని బయటపడి వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు. అందుకని అన్ని ప్రేమల కంటే ఏ ప్రేమ గొప్పది? యేసయ్య ప్రేమ గొప్పది. చూసినవా, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు వందనాలయ్య అంటాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. 5 లక్షణాలు ఉన్నాయి ఆయనలో. 5 లక్షణాలు ఏంటో తెలుసా? ఒకటి దొంగలా ఉంటలేనయ్యా, రెండోది అన్యాయమైన వ్యక్తిగా నేను ఉంటలేనయ్యా, మూడోది వ్యభిచారిగా ఉంటలేనయ్యా, నాలుగోది ఇతరుల మనుషులాగా నేను ఉంటలేనయ్యా. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, సంఘంలో కూడా నేను పోతే ఒక ప్రత్యేకత నాకు చూపెడతాను. నాలుగోది, ఐదోది ఇద్దరు కలిసి వచ్చారు. అందుకనే చాలా సార్లు చేయగలుగుతారు కానీ మనసులు చేయగలుగుతారు కానీ ప్రజలతో పిల్లారా. కానీ నిజమైన ప్రేమ అంతరంగంలో నుండి పుట్టుకొని వస్తుంది పిల్లారా. అలాంటి ప్రేమను నీవు నేను కలిగి ఉండాలి పిల్లారా. అందుకని ఈ సుంకరి వల్ల నేను ఉండడానికి 5వ మాటని ఇంకా కిందికి చదువుకుంటూ పోతే అక్కడ అంటాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, 7వది నా సంపద అంతటిలో 10వ వంతు. అంటే 7 లక్షణాలు 7 లక్షణాలు కలిగి ఉన్నాడు, 7 గుణగణాలు కలిగి ఉన్నాడు. కానీ ఒక వ్యక్తిని ప్రేమించకపోతే కదా, నువ్వు ఎన్ని దశభాగాలు ఇచ్చేది, ఎంత ఉపవాసాలు ఉండేది, ఎంత ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండేది, నీలో ఏమిటంట లోపట ద్వేషం, పగ, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు తెలిపిల్లారు. ఇవన్నీ నేను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. కానీ ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఆకాశము తట్టు చూద్దామన్నా ఉందా మాట. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుట కైనను చూసినావు పిల్ల. ఆకాశం వైపు, ఆకాశంలో ఎవరు ఉంటారు? ఆకాశమందు ఆసీనుడా నీ వైపు ఎత్తుచున్నాను, నేను నీ వైపు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా నీ వైపు కనులెత్తుచున్నాను. ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ఆ సుంకరికి ఏమైందట? ఈ భక్తునికి మాత్రం ఆకాశం ఉన్న దేవా నీ వైపు నేను కనులెత్తి చూస్తున్నానని బాధపడుతున్నాడు. కానీ ఈ సుంకరి మాత్రం అయ్యా దూరముగా నిలబడి, ఎక్కువలో నిలబడి చూస్తున్నా దేవుళ్ళ, ఎక్కువలో నిలబడి ఆకాశం వైపు కనులెత్తి చూద్దామని కూడా తన ధైర్యము, తన హృదయము చాలా లేకపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము చాలా లేకపోతుంది. ఆయన వైపు చూడడానికి కూడా నిజంగా ధైర్యం లేదు, తన వైపు చూడడానికి కూడా శక్తి లేని బలహీనుడిగా ఉంటున్నాడు బిడ్డలారా. కానీ ఆ ప్రార్థన ఎవరు చూశారట? దేవుడు చూశాడు బిడ్డలారా. ఈరోజు నిజంగా వాస్తవానికి ఈరోజు దేవుని సన్నిధిలో ఐక్యమత్యముతో అవుతున్నాం. మనము సుంకరిలాగా మన ప్రార్థన ఉంటుందా? ఒక పరిశీలిలాగా మన జీవితం ఉంటుందా? మనకు మనమే స్వపరీక్ష చేసుకుని, ప్రభువా నిజంగానైనా ఒక పరిశీలన నా బ్రతుకు ఉండకూడదయ్యా, నీ సాక్షిగా నేను బ్రతకడానికి నీవు నాకు సహాయము చెయ్యి ప్రభు అని అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా
సహాయము చేస్తాడు. ఒక 2 కన్నులు లేని ఆమె ఒక పాట పాడింది. 2 కన్నులు లేవు కానీ ఆమె మాత్రం దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతుంది. ఏంటంటే, నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన, నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన తల్లి వాడుతున్న పాట. అసలు ఆమెకు కళ్ళు 2 కళ్ళు లేవు కానీ దేవునితో పాడాలని ఆశ. ఎందుకు తెలుసా? ఆ కన్నుల నుండి కూడా ఆయన వైపు చూడడానికి కూడా ఈ సుంకరికి హృదయం చాలా లేకపోయింది. ఈరోజు నిజంగా వాస్తవానికి నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరుల, ఈరోజు ఒక కుష్టి రోగిని ఏ విధంగా బాధ్యత కలిగి ముందుకు నడిపించగలిగారో ఈ సంఘములో నీవు నేను కూడా ఒక పనికి మాలిన వాడిగా, పనికి మాలినగా నీవు నేను ఉండకుండా దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతున్నప్పుడు, ఉన్నయ్యా ఆకాశం తగ్గుతుందని కూడా మా శక్తి లేదయ్యా, మేము బలహీనములం ప్రభువా, అయ్యా బలహీనమైన వ్యక్తులము ప్రభువా, నీవే ఏదైనా చేయగల సమర్థుడు ప్రభువా అని కన్నీళ్లతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటుంది. దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప మేలు చేస్తుంటాడు. నిజంగా నా కొడుకు చనిపోయినప్పుడు నా దగ్గర రూపాయి లేదు. పైకి మాత్రం సేవకులు ఎలా పడుతుంటే గంభీరంగా పడుతుంటారు. ఇంటికైతే షిప్పలు కొట్లాడుతుంటే అన్నప్పటికీ పరిస్థితి కొన్నిసార్లు సద్భక్తితో బ్రతుకు వారికి ఏమిటి తెలుసా? సద్భక్తి అనేది ఏదో చెప్పరాదయ్యా అన్నట్టు సీరియస్ గా కూర్చుంటాం. సద్భక్తి అంటే మంచి భక్తి. మంచి భక్తి ఉంటే ఉన్నట్టన్నట్ట ఏమిటంట? సద్భక్తి కోరు మనకి ఇహమందు శ్రవలే. పూల పాన్పు కాదు, ముళ్ళ కంచె అయ్యగారు అన్నట్టు. ముళ్ళ కంచెనా ఆ కంచె ఏం చేస్తాడు? రాజభవనములుగా మార్చగలుగుతాడు. ఆ శ్రమలో మనం నిలిచున్నప్పుడు ఆ సద్భక్తి కోరు వారికి ఏమంత శ్రమలే. నా కొడుకు చనిపోయాడు, చిల్లి అవ్వలేదు, చాలా వేదన లేదు. కనీసం బొద్ద పెట్టడానికి కూడా, బొద్ద దూరిపోయడానికి కూడా పైసలు లేకుండా ప్రార్థన చేస్తున్నాను. నా కొడుకు చచ్చిపోయడానికి కాదు కానీ ప్రభువా, ఎంతమంది ముంగట నా తల దించుకునే స్థితిలో నువ్వు చేయకూడదు ప్రభు అని ఏడుస్తూ కన్నీరు కాస్తున్నప్పుడు, అలాంటి దూతమ్మ లాంటి తల్లులు, ఇలాంటి నా ప్రియ సోదరులు లాంటి అసంటోళ్ళు మేమున్నామని వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక 70,000 రూపాయలు 80,000 రూపాయలు కలెక్ట్ చేశారు. అప్పటికప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ క్రమముగా, మర్యాదగా, హ్యాపీగా అన్ని సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది పిల్లలు. కానీ నా భారం ఎవరి మీద వేశాను? నా తండ్రి మీద వేశాను. నా తల్లి మీద కాదు, నా స్నేహితుల మీద కాదు, నా బంధువుల మీద కానీ దేవుని పాదసన్నిలో ప్రభువా ఆధారం నీవేయ్యా,
నా దిక్కు నీవే, నా సహాయకుడవు నీవే ప్రభు అని నిజంగా దేవుని సన్నిధిలో బై ఫెయిత్ మీద బ్రతకగలుగుతాం. నేను పిల్లరా లగ్జరీగా బ్రతికే స్థితి నాకు అది కానీ ప్రభు ఎక్కువైతే మర్చిపోతాయ్యా, తక్కువైతే దూషిస్తా ప్రభు. నన్ను మధ్య స్థితిలోనే, నన్ను మధ్య రకంగానే ఉంచు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే దయచేసి దేవుని పిల్లగా మంచి భక్తి ఇక్కడ ఉంటుందో, మంచి ప్రార్థన జీవితం ఏ హృదయంలో ఉంటుందో వారు పరుల కోసం ప్రయాసపడతారు తప్ప వారి కోసం ఏమాత్రము. ప్రేమ ఏం చెప్తారంటే చెప్పండి, ప్రేమ అక్కడ మంచిగా రాసి పెట్టారు. నాకు చాలా ఇష్టమైన ఆ ప్రేమ గురించి నేను చాలా లోకంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఏం పాటలు పడేది తెలుసా మీరు? లోకంలో ఉన్నప్పుడు మీకు తెలియదు కానీ మొత్తం లవ్ సాంగ్స్ పడే సినిమా పాటలు. లోకంలో ఉన్నప్పుడు అంత ప్రేమ గురించి పిక్చర్ అయిపోయేది, అట్లా పాడేటోని. ఇన్నున్నాయి ఇలా కానీ ఒక్కడి బయటికి రా. హల్లెలూయా. ఎందుకు మనం బయటికి దేవుని బిడ్డలుగా మార్చబడ్డం కనుక నిజంగా ప్రేమ మర్యాదగా ఉండదంట. ప్రేమ అన్నింటి నమ్ముతుందట, అన్నింటి తాళుకొనుంటుందట. ప్రేమ నిజంగా వాస్తవానికి తన స్వప్రయోజనాన్ని, నేను మాట్లాడే మాటకు వచ్చినప్పుడు మనం తన స్వప్రయోజనాన్ని చూసుకోదట దేవుని బిడ్డలు. ఈరోజు తన సొంత వారి కోసం కానీ, తన సొంత పని కోసం కానీ, తన సొంత అవసరతల కోసం కానీ ఏంటంటే చూసుకోదట, విచారించదట దేవుని బిడ్డలాగా. ఆ ప్రేమ కనుక నిజంగా లేకపోతే ఎవరిక్కడ పోతే నాకేంది, ఎవరు దూరైపోతే నాకేంది, నేను మంచిగా పడుతుందే చాలు. వాడు తొడగోసుకున్నావా కాబట్టి మనం ఏం చేయాలి? అబ్బా వాళ్ళ మెడలో చూడు ఎట్లా గులాడుతుందో, నువ్వెప్పుడు చేపిస్తావు, నువ్వెప్పుడు చేపిస్తావు అంటారా కదా. ఇంట్లో పోరు కదా. ఏంటి తెలుసా? తన స్వప్రయోజనాన్ని చూసుకోలేదు పెట్టారు. మా మిస్సెస్ పుట్టు దుఃఖంలో ఉన్నది. ఒకటే మాట చెప్పాను, నేను అమ్మ విడిచికి పోతుంది, నువ్వు ఏడుతావో ప్రార్థన చేస్తావో నీ ఇష్టం, నేను మాత్రము వెళ్ళిపోవాలి. ఈ సేవ విషయంలో రాజీ పడే ప్రసక్తే బైబిల్ చెప్తుందమ్మా. ఈహ మందు పరమందు ఏంటిదట? అక్క చెల్లెలను కానీ, భార్య పిల్లలను కానీ, అన్నదమ్ములను కానీ ఏం చేయాలట? ఏం చేయాలి? మనం ప్రేమించుకుందాం, ముద్దాడుకుందాం, మాట్లాడుకుందాం అంటే దాన్ని ఉంటున్నాం. నేను పోతున్నా సేవ విషయంలో అనుకుంటే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మన సత్ప్రవర్తన చూసి మన వెంట పరిగెత్తుకుంటూ వాళ్ళే వెళ్ళిపోతారు. హల్లెలూయా. మనం ఏం చేయలేము. ముక్కు కంటే ఏమిటాడు దేవుడు? ముక్కుకి ఏమిటాడ? ముక్క పెడతాడు, పుష్కం పెడతాడు. ఏం పెడతాడు ముక్కుకు తెలుసా? గాలి మేసి కూర్చుతాడు కదా. గాలి మేసి గుంజు కచ్చి కూర్చుంటాడు కదా. ఎప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినుకుంటూ పెడితే చెయ్యడు దేవుడు. నా పని పరలోకపు తండ్రి పని అనుకొని మనము బాధ్యత కలిగి మనం వచ్చినప్పుడు తప్పకుండా సాయం చేస్తాడు. అందుకే చాలా మంది ఇంటిని పట్టించుకోరు. ఎట్లా పట్టించుకుంటారు? నా తండ్రి పనుల మీద ఉన్నానని ఎవరంటారు? మరియం యేసు వచ్చి ఏడుతున్నారు. ఒక ఏంటంటే 3 రోజుల ప్రయాణం, అంటే దిననర, అంటే అటు ఒక రోజున్నర అంతా వెళ్ళిపోయారు. అంటే బంధువుల దగ్గరికి ఎక్కడ గుర్తుపోయారు కానీ ఆయన ఉన్న కాడికి కాలేదు. తిరిగి మళ్ళా చదువు అప్పుడు అయ్యా నీ తండ్రిని తలచి ఏడుస్తుంది. హల్లెలూయా. నా తల్లి నా తండ్రి పనుల మీరున్నామని మీరు ఎదుగరా. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా
ఈరోజు ఆస్తి పాస్తులు అనేది కాదు, కానీ ఈరోజు ఒక ఐక్యతతోటి ఒక ఒక ప్రసవ వేదన కలిగి ఒక ఆత్మను నిజంగా మనం కంటే నిజంగా ఈ ఘనత ఎవరికి తెలుసా? మనకు తప్ప ఇంకొకరికి అసలే మనకు తప్ప ఇంకొకరికి అసలే ఉండనే ఉండదు. ఏం పిల్లలు అందరిని బట్టి దేవుని కొందన ఈరోజు నీవు నేను పనికి మారడానికి కాదు. ఒకసారి మళ్ళా దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. ఇర్మియా 9వ అధ్యాయము, ఇర్మియా 9వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా జనులలో హతమైన వాడిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు. ఎవరికమ్మా? హల్లెలూయా. ఎవరు? నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రులు కన్నీరు కారుస్తున్నాను. హల్లెలూయా. మన జనులలో నిజంగా దేవుడి దగ్గరికి రాకపోతే, ఇప్పుడు ఒక అన్న సాక్షి చెప్పాడు, అన్న పేరు అన్న అందరూ కానీ మా అన్న బాగా తాగేస్తాడు, బాగా పోతాడు, తిరుగుతాడు, డబ్బంతా కలిసి పెడతాడు. నేనేం చేసినా కొట్టినే, అయినా ఎందుకు పెద్దలు కొట్టినే కదా నేను ఏడుస్తున్నాను అంటే, నా జనులు ఎవరైతే లోకానికి, పాపానికి, శాపానికి, తాగుడుకు, బానిసత్వంలోనికి వెళ్తారో, దేవుని దగ్గరికి రాకుండా ఎవరైతే దూరంగా జీవిస్తారో వారి గురించగా ఇరిమి ఏం చేస్తాడట? నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రులు కన్నీరు ఊడిసినట్లు, నా తల జలమైన నా కన్ను కన్నీరు ఊటగాను. నిజంగా చూసినావు దేవుడు, ఈరోజు సంఘములో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాకపోతే, సంఘములో కొన్ని ఆత్మలు దేవుని సన్నిధిలో మార్చబడకపోతే, ఒక ఇరిమియాలాగా మనం ఏం చేయాలా? కన్నీళ్లతో ప్రార్థించే వారంగా ఉండాలి. అలాంటి రోజులు చేస్తున్నప్పుడే, అలాంటి విజ్ఞాపన చేస్తున్నప్పుడే, అలాంటి నిజంగా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసు కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు తప్పకుండా మన జీవితాలు అద్భుతము చేస్తూ ఉంటాడు. దేవుడు ఈరోజు నిజంగా వాస్తవానికి ఆ నలుగురు ఏమిటి అయితే, అయ్యో నా తోటి సోదరుడు, నా తోటి స్నేహితుడు, నా ఊరివాడు, నా వాడవాడు ఏమైంది కదా, కాళ్ళు చేతులు పడిపోయి పక్షవారి రోగితో బాధపడుతుంటే అహమంచీలను చెప్పిన పిన్నడా ఏమంటున్నారు? మరి చెప్పిన పిన్నడా అదికి ఇట్లా అయింది, కానీ మంచిగా కానీ అని మనని కదా, అవును కదా, అంటామనం చెప్పండి అంటామనం అంటాం. కానీ దేవుని బిడ్డలు అక్కడ అల్లే కానీ ఆ వ్యక్తిని, ఆ దుర్వాసన వచ్చిన భయంకరమైన సిచ్యువేషన్ వచ్చిన కానీ ఆ వ్యక్తిని మోసుకొని ఎంతో భారంతో, ఎంతో బాధ్యతతో, నిజంగా వాళ్ళకి ఎంత బరువెక్కిపోయినా, ఒక పాట పాడి ఇక్కడ ఎంతో చాలా చక్కటి పాట, నాకు రాదు కానీ గుండె బరువెక్కిపోతున్నాయి సరే, మంచి పాట పాడాను, ఆ పాట నాకు రాదు కానీ నిజంగా దేవుని సన్నిధిలో అలాంటి భారము, బరువు, బాధ్యత, ఒక ఐక్యత, ఒక మంచి మనసుతో దేవుని సన్నిధికి నడిపించబడ్డారు కనుకనే దేవుడు తప్పకుండా ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది, విడుదల పొందాడు, రక్షణ మారుమనసు కలిగి దేవుని సన్నిధిలో చేర్చబడ్డట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ రోజు నీ ప్రార్థన, నా ప్రార్థన. హల్లెలూయా. 1 గంట వరకు అనుకుంటున్నా, 4 మూటలు పడుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిజంగా వాస్తవానికి ఒక పాట పాడదాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. బ్రతుకాలని ఉన్నా, బ్రతుకలేకున్నా, చూడాలని ఉన్నా, చూడలేకున్నా, బ్రతుకాలని ఉన్నా, బ్రతుకలేకున్నా, చూడాలని
ఈరోజు నీవు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 20 వచనం చదువుతున్నాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అమ్మా 2వ సంవత్సరమున కలలు కనెను. అందుని గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండా ఉండెను. కాగా రాజు తాను కనిన కలలను రాజు నేను దాన్ని మరచిపోతుంది గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడదు. మీ ఇంట్లో పెంట కుప్పగా చేయబడును. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఒకసారి నెబుకద్నెజరు ఒక కళ అంటారు. ఆ కళ మరచిపోతాడు. అమ్మా ఏంటిలా కళ మరచిపోతాడు. అక్కడ 4 జాతుల రకాల మనుషులు ఒకడు కల్దీలు ఉంటారు, గాడిద విద్యగాళ్ళు ఉంటారు, శకనగాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి నేను కలగన్నాను, ఆ కళ భావాన్ని మీరు చెప్పాలన్నప్పుడు అయ్యా ఆ కళ ఏదో కళ భావం ఏదో మాకు తెలియదు, ఒకవేళ మీరు కనుక చెప్పకపోతే ఆ కళ భావం కాక కళ కనుక మీరు చెప్పకపోతే ఇప్పుడు చెల్లగలిగినట్టు మీ ఇళ్లను ఏంటంట పెంట కుప్పగా కదా. 5వ వచనం మళ్ళీ చదివాను. రాజు నేను దాన్ని మరచిపోతుంది గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడదురు. మీ ఇల్లు పెంట కుప్పగా చేయబడును. హల్లెలూయా. చూస్తాం పిల్లరా, రాజు ఆజ్ఞాపిస్తే అది అమలు చేయబడుతుంది. 17వ వచనం చదువుదాం. 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడిన నశింపకుండునట్లు మర్మ విషయములో పరలోకమందున్న దేవునికి వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులు గాని బబులోను దేశంలో ఉన్న ప్రజలు గాని అమ్మా దయచేసి వినాలి, అర్థము కాకుండా వాళ్ళ తుత్తునిలు కాకుండా వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా కూల్చబడకుండా ఉన్నట్లు ఏం చేశారట? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం చేశారట? ఆ పరలోకపు తండ్రికి ఏం చేశారు? 4 కలిసి ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా, ఆ పరలోక మర్మమేదో తెలుసుకోవడానికి ప్రార్థన చేస్తున్నారు. ఆ కళ భావమేదో, కళ యొక్క మర్మమేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఐక్యమత్యము కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆ 4 కనుక వాళ్ళు ప్రార్థించకపోతే, ఆ 4 కనుక దేవుడి సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేయకపోతే ఆ ప్రజలకు ఏమైపోయారు? ఆ ఊరు ప్రజలకు ఏమైపోయారు? తుత్తు నిలుగెందులు పెంట కుప్పగా మార్చబడదు. దేవుళ్ళ 4 ప్రార్థన విన్న దేవుడు ఆ పరలోకపు తండ్రి ఆ కళ చెప్పాడు, కళ భావాన్ని కూడా చెప్పాడు. అప్పుడు
ఆ నెబుకద్నెజరు రాజు అన్న మాట ఏంటో తెలుసా? వీళ్ళు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆ భాష అర్థమవుతుంది కానీ భారం ఎక్కువైపోయినట్టుంది. కళ్ళ భారం కదా, కళ్ళ భారము ఎక్కువైపోయినట్టున్నది. దయచేసి దేని పిల్లరా, ఈరోజు నా ప్రియ తల్లి నిజంగా నన్ను ప్రేమించి పంపించినందుకు ఒక్క మాట అయినా మీ జీవితంలో పనిచేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆ వ్యక్తులు నలుగురు ఆ వ్యక్తిని మోసుకొని రాకపోతే ఆ వ్యక్తికి రక్షణ దొరికేది కాదు. ఈ రాజు ప్రాంతంలో కావచ్చు, బంగ్లాదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, మరిక్కడ బంగ్లాలో ఉన్న ప్రజలు కావచ్చు, కనీసం కొంతమంది ఐక్యత కలిగి ఏం చేయాలట? దేవుని సన్నిధిలో నశించిపోతున్న వారి కోసం ఐక్యత కలిగి మంచి మనసు కలిగి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యము చేస్తాడు. మహిమ సిస్టర్ ఇక్కడికి రావాలని ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి. ఎవరు చెప్పండి? మహిమ సిస్టర్ ఎట్లా అంటే మహిమ సిస్టర్ ఎవరు? ఆమె మనం ప్రార్థన చేస్తే వస్తుంది, ప్రార్థన చేయకపోతే హైదరాబాద్కి పరిమితం. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దామా? అది ఒక సవాలు. మన ముందు ఒక సవాలు ఉన్నది, ఉండాలి కదా. ఆ సవాల్ కోసం ఏం చేయాలి మనము? ఎస్ ప్రభువా, నువ్వు ఎలా చేస్తావో మొదలుగా మా పాశ్రమ మాతో ఉండాలి ప్రభువా, మా ఊరిలో ఉండాలి, మా సంఘంలో ఉండాలి ప్రభువా. వాళ్ళ ఐక్యత కలిగి రావాలంటే మేము ఇక్కడ ఐక్యత కలిగి పోరాటం. ఏ పోరాటం? యాకోబు రాత్రి అంతా పడుకున్నాడా, ఆవులింపు తీసుకుంటా, గోడలు కూర్చుంటా. చెప్పాడమ్మా అయ్యా ఇట్లా చూస్తారా? కళ్ళు మూతలు పడదు, దస్తి కట్టుకుంటే ఆయన పేరు పడదు, మూతి కట్టు కట్టుకుంటే కళ్ళు మూతలు పడి తెస్తలేదు, కళ్ళు తెచ్చుకుంటే తెస్తలేదు. హల్లెలూయా కదా. యాకోబు రాత్రి అంతా ఏం చేశాడు? నిలబడా. బుద్ధి లేని కన్యక ఏం చేసిండు? బుద్ధి లేవాళ్ళు ఏం చేసిండు? అయ్యో నిలబడే అంటారు. బుద్ధి లేని ఏం చేసిండు? పెళ్లి కుమారుడు ఆలస్యం అవడం వల్ల కొంతసేపు ఏం చేసిన వాళ్ళు ఏకాచారి ఆయన ఎప్పుడైతే తెలియదు. కానీ బుద్ధి కలిగిన ఏం చేసిండు? ఆ తండ్రి ఆ వెలుగు ఎప్పుడైనా అలర్ట్ ఉండి ఆయన కోసం, ఆయన రాకడ కోసం, ఆయన పిలుపు కోసమే మెలుగు కలిగి ఉండగలిగారు. హల్లెలూయా. మెలుగు కలిగి ఉండగలిగారు. ఈరోజు నీవు నేను నిజంగా వాస్తవానికి మనం బుద్ధి లేనోళ్ళమా, బుద్ధి కలిగినోళ్ళమా? ఒకసారి ఆలోచించండి. బుద్ధి కలిగిన వాళ్ళమైతే మన ప్రార్థన ఐక్యమత్యం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా గొప్ప గొప్ప కార్యాలను చేస్తూ ఉంటాడు. గొప్ప గొప్ప కార్యాలను దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే నేను ఒక రోజట ఇద్దరు వ్యక్తులట దేవాలయానికి పోతున్నదట. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను. దేవాలయానికి ఎక్కిపోతున్నదట. పుట్టుకతో ఎవరు? కుంటివాడు పుట్టుక గుడ్డాడు. మాకేం తెలుస్తలేదు అనేది అన్నట్టు కొందరు చూస్తూనే ఉంటారు. పుట్టుకతో కుంటివాడు తెలుపుతారు. కొందరు మోసుకట్టున్నారు. మోసుకొచ్చిన వాళ్ళకి అంతా పైసలు ఏమంతా అటిగా మోసుకొస్తారా? చెప్పక్క అటిగా మోసుకొస్తారా? వాళ్ళ గురి వాళ్ళు కూడా పట్టుకుపోయింది వాళ్ళ. అట్లా రోజు మోసుకొస్తున్నారు, రోజు తీసుకోబోతున్నారు. కానీ ఒక రోజు తెల్ల బట్టలు వేసుకున్నారు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ కలిగిన దైవజనుడిగా ఉంటున్న మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు వారి వైపు ఈ కుట్టిని ఏం చేశాడట? తేడి చూస్తున్నాడట. హల్లెలూయా. అంటే ఇద్దరు ఐక్యత కలిగి వారు ప్రార్థన చేస్తే ఆ పుట్టుకతో ఉన్న పుట్టిగా ఏమైపోయాడట? శీలమండలు అదే పోయి గంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాడట. ఈరోజు నీవు నేను కూడా అలాంటి ప్రార్థన, పవర్ఫుల్ అయిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము
చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు. అందుకని ఈ రోజు నీవు నేను ఈ రాజుల ప్రాంతములు కావచ్చు, లేకపోతే మరికొడ బంగ్లాలు కావచ్చు, ప్రభువా మేము నలుగురు మోకాలమే, నాలుగుడల మధ్యలో నాలుగు మోకాలే మాకు అవపడదు. కానీ నాయన మా ప్రార్థన నిజమైనదైతే ప్రభువా, మా ప్రార్థన, మా ఐక్యత, మా ప్రేమ, మా ఆప్యాయత నిజంగా దేవుని సన్నిధిలో నిజమైనదైతే ప్రభువా, ఒక వ్యక్తిని, నూతనమైన వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించే ప్రభువా, దేవుని వ్యక్తిని నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేయాలి. లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషించిన, కావాలే నన్ను చిందించిన, కావాలే నన్ను విడనాడిన, అమ్మకు 5 అన్నదమ్ములు, ఇంతవరకు ఒక్కరి కూడా రక్షణ లేదు. మేం కావాలన్నా ఏసఐ కావాలన్నా అంటే ఏమన్నది, మీరే కావాలి అన్నదా? ఏమన్నది? మీరున్నా లేకపోయినా నాకు పర్లేదు, నాకు ఏసే. తల్లిదండ్రులు పరిమోసిలా ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలట? ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలట? ఒకటే మాట ఉన్నది, అయ్యా నాకు మేడలు ఆస్తి పాస్తులు నాకు లేకపోతే పర్లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు బిడ్డ ఉడక ఆత్మల కోసమే నా ఆరాటం, ఆత్మల కోసమే నా భాగము, ఆత్మల కోసమే నా త్యాగము, నా ప్రాణం ఉన్నంత వరకు అయ్యా నేను సేవలోనే కొనసాగుతున్నాయి. అని ఆ తల్లి యొక్క తీర్మానం వేయాలి. ఆ తల్లి నమ్ముకొని సేవలో సాగుతున్న మన జీవితాలు కూడా ఎవరున్నారట?
లోకమంతా ద్వేషించిన, లోకులంతా దూషిస్తున్న ప్రభువా, నానేవారు నాకు దూరం అయిపోతున్నా, నానేవారు నన్ను నిందలు మోపుతున్న ప్రభువా, నీలోనే నేను కొనసాగుతున్నాయ్యా, నీలోని నేను జీవిస్తాం ప్రభువా, ఆమె వెంట మేము ఉంటాము ప్రభువా, ఆమెతో మేము కలిసి నడుస్తాం ప్రభువా, మాతో మీరు నడవాలి ప్రభువా అని దేవుడి సన్నిధిలో గడిపితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తుంటాడు. ఈ పాట పాడిన బ్రదర్ బాబన్ గారు యాక్సిడెంట్ లో చనిపోయాడు. దేవుళ్ళ ఫస్ట్ పాట కొండకు వెళ్ళి సువార్తను పోయాడు. ఎవరికి పరిచయం చేస్తాం, ఎవరికి చెప్పాలంటే ఆయన చదువు రాదు, ఏం రాదు, ఏం చెప్పాలో బైబిల్ గురించి అసలు ఏం తెలియని చవట పెద్దమ్మప్పుడు. కానీ అప్పుడు ప్రభు చెప్పిన వెంటనే పక్షులకు, చెట్లకు, కొండలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడట. ప్రభువా, ఈరోజు ఈ స్థితిలో ఉండి పాట రాస్తున్నానయ్యా, పాట పాడుతూ లోకము నన్ను ద్వేషించిన, లోకులు నన్ను దూషిస్తున్న ప్రభువా, నీ సువార్తను రాజుల ప్రాంతంలో కానీ, బంగ్లా మరపడ ప్రాంతంలో కానీ, చుట్టుపక్కల గ్రామాలలో కానీ ప్రభువా, అయ్యా ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రభువా, ఎవరు నన్ను పెట్టినా పెట్టకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువా, నీ సన్నిధానంలోనే నేను ముందుకు కొనసాగుతానయ్యా, ఊపిరినంత వరకు ప్రభువా అని దేవుని సన్నిధిలో సాగుతున్నా ఆ ప్రియ తల్లికి మనము కూడా నిజంగా వార్తలకు ఏమున్నారన్నా వెలుతచ్చి మనం కూడా ముందుకు నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తుంటాడు. అందుకని ఆ నలుగురు వ్యక్తులు ఏం చేశారట, ఆ పక్షుల రోగి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆయన భారం అనుకుంటా బాధ్యతలు కూడా మోసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం వల్ల గొప్ప మేలు జరిగింది. దేవుళ్ళ ఈరోజు నీవు నేను కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. అందుని బట్టి నిజంగా ఈరోజు మంచి పని, నేనే అసలు ఇన్ని సంవత్సరాలు ఒక మందిరాన్ని కూడా కట్టలేకపోయాను. కానీ అమ్మదు ఎంతో ప్రయాసంగా, ఎంతో మంచి విలువైన ఒక మంచి నా ప్రియ తల్లికి నిజంగా వాస్తవానికి ఇక్కడ ఏమి లేకపోవచ్చు, కానీ పరలోకంలో మాత్రము ఆ తల్లికి ఎక్కడ లేని రాజభవనాలు ఇవ్వచ్చు, ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించవచ్చు. దేని పిల్లలు అందుకే ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి అల్లలు కూడా ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను పిల్లల దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దయచేసి నిద్రపోయిన లేవాలంటే కళ్ళలో గోడిచి లేకుండా హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే ఏదట ఒకసారి ఎవరట, బుద్ధిమంతులు కాకపోతే బుద్ధిహీనులైతే అని అనుకుంటే కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండములోని బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు ప్రకాశిస్తారట, ఎవరు ప్రకాశిస్తారు చెప్పండి అమ్మా, అయ్యా ఎవరు ప్రకాశిస్తారు? భాష అర్థమైతే లేదా? ఈ సంఘములో నేను బుద్ధిమంతుడనా అయితే మనం ప్రకాశిస్తాం, అవునా కదా? ఇదే మత్తయి సువార్తలో కూడా అంటాడు, ఒకడు బుద్ధిమంతుడై బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు ఎలా కట్టుకున్నాడు? ఇసుక మీద కట్టుకున్నాడు. అయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులకు తిప్పుదరో వారు నక్షత్రముల ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవ్వరు అనేకులను తిప్పుదురో. నక్షత్రము వలె చిన్న పిల్లలు రెక్కలు పట్టుకొని తిప్పుతారు, చూసినావా? ఎప్పుడన్నా చూసేలా చిన్న పిల్లలు రెక్కలు పట్టుకొని తిప్పుతాను అవును కదా? తిప్పేలా అనుభవాలు ఉన్నాయి ఎవరికైనా? తిప్పగానే మనం కూడా పేరు తిప్పినట్టు అవుతుంది. ఎందుకంటే గుడి దగ్గర తినేది కనుక
వాళ్ళు అయితే ఆ పిల్లలైతే అసలు తూలి కింద పడుకోవడానికి ఎందుకు వాళ్ళకి చక్కెర వచ్చినట్టు అవుతుంది కనుక ఆ చక్కెర కాదు ఆ తిప్పుడు కాదట. ఏ తిప్పుడు కావాలి మరి మనకు? తాగుబోతలను, విగ్రహారాధికులను, దేవుడి వైపు నడవని ప్రజలందరినీ మనం నీతి మార్గమును అనుసరిస్తే, మనం నీతిగా బ్రతుకుతే, మంచిగా బ్రతుకుతే, అబ్బో వాళ్ళ ప్రార్థనే, మాటలు మాటలే. అట్లాంటప్పుడు నిన్ను బట్టి ఎవరొక్కరు గుడికిగా నువ్వే చక్కగా నాకు చెప్పడానికి వచ్చినావా అంటారు. మనం చక్కగా ఉండి ఇంకొకరికి చక్కటి మాట చెప్తాం. మనమే చక్కగా లేనప్పుడు చక్కటి మాటలతే. అందుకనే నువ్వు వెలగాల, ఇంకొకరిని వెలిగించాలా. నువ్వు రగలాలా, ఇంకొకరు రగిలించాలా. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా నీతో ఉన్న జన సమానాన్ని. అందుకే అన్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారంటారు. ఎందరైతే నీతి మార్గమును అనుసరించి అనేకులను త్రిప్పుదురో. ఉమక్క ఏముందా ఇక్కడ? ఉమక్క పడుకున్నదా? వెరీ గుడ్ అక్క. సార్ ఏమనుకోకు దయచేసి. ఉమక్క కానీ ఇంకా పేరు నాకు తెలియదు. రేచల్ ఉంది ఇక్కడ. రేచల్ ఎంతమంది ఇస్తున్నావు? ఎంతమంది ఇస్తున్నావు? 3 గాలక్క. ఎంతమంది ఇస్తున్నావు? చిన్నపిల్లలు అప్పుడు ఎక్కడికి తిప్పిన ఆట కాదు. మనం దేవుడికి వచ్చిన తర్వాత నీతో ఉన్న యవనస్తుని ఎంతమంది తిప్పినవు? ఇంకోసారి నువ్వు రాకన్నా అన్నట్టున్నది. ఇంకోసారి నువ్వు రాకన్నా అన్నారు. చూస్తాను కోపం రాక. సరే ఉమ్మక్క ఎంతమంది తిప్పినావు? ఆమె నేనే నూతనంగా ఇంకొకరిని తిప్పగలుగుతా. ఇక్కడ నిజంగా ముందుగా వచ్చేట్లు లేవు చెప్పండి. మొదటి నుండి కొన్ని సంవత్సరాలు అమ్మా కన్నా వెరీ గుడ్. దేవుడు వాటిని జీవించగాక. ఎంతమంది మనం తిప్పగలిగాం దేవుని వైపు? ఇసకన్నా ఎంతమంది తిప్పగలిగాం? ఇసకన్నా ఎంతమంది తిప్పగలిగాం అన్నా? అన్నకు నిజంగా నిరంతరం ప్రకాశించే ఒక జ్యోతిలాగా వెలిగించబడతాడు. 8 మందిని తిప్పాడంటే ఆ 8 మంది ఇంకొక 8 మంది పట్టుకొచ్చిన అనుకో ఎలా ఉంటుంది? నిజంగా దేవుడు అద్భుతంగా. సోమయ్య గారు మీరెంతమంది తిప్పారు? నాకు తిప్పడం సరిపోతలేదు. కుక్కలని ఎదిరిపోతున్నా కానీ మనం తిప్పాలి. దేవుడు మనం తిప్పాల. నేను బుద్ధిమంతుడనైతే ప్రభువా నా సంఘములో మేమే కాదు నేను అనేకులను ఏం చేయాలి? తిప్పాలా. ఎట్లా తిప్పుతావు? దేవుని మాటను బట్టి. నీ నోటిలో దేవుని మాటలు ఉంటాయి కనుక, నీ సాక్ష్యం, నీ నడవడిక, నీ ప్రవర్తన ఉంటుంది కనుక దాన్ని బట్టి అయ్యా అక్కడికి రాజులకు వచ్చి చూడు ఒకసారి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము దిగి వస్తుంటది. ఆ ఆరాధన లేదు, ఆ ప్రత్యేకత లేదు. ఒక్కసారి వచ్చి చూడు అని చెప్పాలి. అని చెప్తున్నప్పుడే నా జీవితంలో గొప్ప. నువ్వు నిరంతరం ప్రకాశించే జ్యోతిలాగా ఉండాలంటే నువ్వు కొంతమందినైనా దేవుని సన్నిధికి ఒక కొత్తగా మళ్ళీ వచ్చే సంవత్సరానికి నువ్వేం చేయాలి? ఒక ఇద్దరినైనా ఒక ముగ్గురునైనా తప్పుగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉండవచ్చు కానీ పెళ్ళైన తర్వాత ఒక 10 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు అనుకుంటారు. సంతోషం కదా? ఉంటుందా? ఉంటుందా? శుభకార్యానికి కూడా పిలువరు. పిలిచిన నామోషి ఒకవేళ తెలియని ఒకవేళ పొరపాటున అవ్వానికి దానికి అబ్బో నేను వచ్చినందుకు ఇట్లా అన్నాడు. రాబోకపోయినా మంచిగా ఉండు అని పోయి ఏడుపు తప్ప మనకు
ఏడున్నావు? నీకే అంత బాధ ఉంటే నేను కని పెంచి ఇంత పెద్ద చేసి ఇంత రంగు ఇంత ఆకారం ఇంత మంచి సొమ్ము బట్ట అన్నిస్తే నువ్వు సంఘములు ఎంతకాలం గొడ్డురాలాగుంటావు, గొడ్డోలాగుంటావు? గొర్రె వేయదు అన్నా, గొర్రె వేయదు, కంటది గొర్రె కట్టడా, గొర్రె కంటది. మనమంతా ఎవరము? గొర్రెము. మనం ఏం చేయాలట? ఆత్మీయంగా బిడ్డలను నిజంగా వాస్తాను 8 కన్నట్టే అనుకోవాలి. దేవుని నడిపించినట్టే. ఈరోజు నీవు నేను అలాంటి ఛాలెంజ్తో ముందుకు వెళ్ళాలమ్మా. బంగ్లా నుండి వచ్చావా, మన రాజు నుండి వచ్చావా, రాజపురం నుండి వచ్చావా, రాంపురం నుండి వచ్చావా, ఏ పురం వచ్చావో తెలియదు, కానీ నువ్వు ఉన్న కాడ గుడ్రాతను తొలగించుకోవాలి. దేవుని దగ్గర కొన్ని ఆత్మలను సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు నిన్ను నన్ను కోరుకునేది తెలుసా? వాస్తవానికి నీ దగ్గర వెండి బంగారాలు కోరుకుంటలేదు కదా, వేలాది నన్నంత విస్తారమైన తైలాన్ని కూడా కోరుకుంటు, శ్రేష్టమైన కొడుకును కూడా కోరుకుంటలేదట. ఏ కోరుకుంటున్నాడు దేవుడు? మరి ఒక ఆత్మను వెంటనట, ఒక ఆత్మను దేవుడి సరికి నడిపిస్తాడట. పరలోకములో ఆయన ఎంతగానో సంతోషిస్తుంటాడట. దేవుడు నిన్ను బట్టి ఆయనకు సంతోషం రావాలా, దుఃఖం కలగాల? సంతోషం రావాలంటే నువ్వేం చేయాలి? నిజమేనా? సూత్రగా మళ్ళా అత్త నేను పాట పడ్డది కదా, మా అమ్మ పాట పడ్డది, పిలిచిన పిల్లలు మళ్ళీ ఇక్కడికి అత్తపడి వస్తుంది. మరి ఎట్లా వచ్చిందో అనుకుంటారు మళ్ళా కోటికి. అయినా భర్త నువ్వు నిజంగా సంవత్సరం తర్వాత ఏం చేయాలి? బిడ్డను కనాలని చేతిలో అయినా నేను కన్న బిడ్డ అయ్యా, నేను ఆత్మలో కన్న బిడ్డని అయ్యా, నేను ఆత్మలో పురిలతో కన్న బిడ్డ. ఈ బిడ్డ కొంతమంది సేవకులను తయారు చేశాను నేను. అంటే సేవకుల్ని తయారు చేయాలి కానీ ఇలాంటి అన్నలను దేవుని వాక్యం చెప్పి బలపరిచిన ఆయన సేవకుడు అయ్యి 500 మందికి ఏమైనా తండ్రి అయ్యాడు, నేను తాతనైనా. ఈయన నా కొడుకు, ఆ కొడుకు పిల్లలను కనుకుంటూ వెళ్ళడు, 500 మందిని కనుకుంటూ వెళ్ళడు. ఆమె నీవు నేను ఇప్పుడు అలా ఉండాలి. అలాంటి భారం నీకు నాకు ఉండాలి. ఇక్కడ కూర్చుంటే బట్టినే కాదు, పోతనం వర్తనం అనేది కాదు, కానీ ఒక వివేకలు ఉండాలి మనలో, ఒక ఉజ్జీవం ఉండాలి మనలో, ఒక మంచి ఆత్మ కలిగిన సంపాదికులముగా మనం ఉండాలి. మీరు చేస్తారని ఆశ ఉంది నాకు, మీరు చేస్తారు, మేము మోకరించి కన్నీరు కాస్తారని నా నమ్మకం మాకు పిల్లల అందరూ బట్టి దయచేసి ఆత్మల సంపాదికులుగా మనం ఉండాలా, ఆత్మలను సంపాదించే వారికి ఉండాలా. ఇప్పుడు మన మాస్టర్ అన్న ఒక్కడంత సంతోషమే, ఇద్దరంత సంతోషం. మళ్ళీ చెప్తాను, ఆమేన్. నూతన సంవత్సరంలో నూతన జంటగా రావాలి. ఎంతమందికి ఆశ చెప్పండి? అటుగా చేతులు ఎత్తున్నా దేవుడు చూస్తాడు, పైన దేవాది దేవుడు అంటే ఈ చేయలను దేవుడు చూస్తున్నాడు, మన ప్రార్థన కూడా దేవుడు తప్పకుండా వింటాడు. దేవుడి కందనాలు, దేవుడి మాటలను దీవించిన గాక. దయచేసి ఏమన్నా ఎక్కువగా మాట్లాడితే మన పెద్ద మనసుతోటి మన్నించండి. మళ్ళా రావాలన్నా ప్రార్థనే, వద్దన్నా ప్రార్థనే. హల్లెలూయా. అమ్మ రావాలని ప్రార్థన చేస్తారు. విశాఖను చూసా రావాలని ప్రార్థన చేస్తామంట. అమ్మ ఎవరు రావాలని? మహిమక్క. ఓ ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. నా పేరు ఐజయ్య. 2 బాబులు ఉన్నాయి. ఒక బాబు చనిపోయిన, ఇంకో పేరు స్నేహితు. మా భార్య పేరు రివికా. నేను బలహీనుడను, పాట పాడాలి, ఏం చెప్పరాదు, ఇంకా మంచిగా పాడాలి, ఇంకా మంచిగా చెప్పాలని మీరు అందరూ ఏం చేయాలి? తల్లికి కొడుకైనా కదా, మీ అందరికీ కూడా అన్నను తమ్మును అనుకోవాలి. హల్లెలూయా. అమ్మని బట్టి మరొకసారి వందనాలు. నాకు చెప్పని వారు పెద్దవాళ్ళు, వాళ్ళు వాళ్ళ అనుభవజ్ఞులు, వాళ్ళ ముందు నేనే కాదు, ఎందుకంటే వారు మంచి త్యాగాలు చేసి మంచిగా అన్ని విధాలుగా
ఆర్తీయ బిడ్డలు, మరి చెల్లె ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. నాతో వచ్చిన స్టెఫెన్ గారు, వారు కూడా ఒక బాబు, ఒక కూతురు, ఆ కూతురు అల్లుడు బిడ్డ, వారు కూడా కష్టాల కొలుగులో అయినా కానీ దేవుడి కృపను బట్టి పొద్దుల్లా పని చేశాడు. అంటే ఈ రోజు కాదు, నిన్న పొద్దులు పనిచేసి ఒక మాట ఫోన్ చేయగానే పాపం అన్నా నేను వస్తా తప్పకుండా మీతోటని అసలు అలసిపోయాడు. ఆయన దేవుని కృపను బట్టి మాత్రం మధ్యకు రావడం నాకు చాలా సంతోషం. అందరిని బట్టి మనం బుద్ధిమంతులుగా ఉండి అనేకులను తిప్పే వారముగా ఉండాలి. ఒక కుష్ఠరోగిని ఏ విధంగానైతే భారం కలిగి బాధ్యత కలిగి ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించాలో మీరు అలాంటి ఐక్యత రావాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. సమయం ఇచ్చిన నా యేసయ్యకు కొంచెం మర్చిపోయాను నా చెప్తూ అమ్మకు నా తోటి చెప్పని వాళ్ళని దైవజనులు ఇక్కడ నా మీ అందరూ కూడా నా ప్రతి అందరం చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా. వరకు కూడా చక్కటి వర్తమానాలు మనం విన్న వర్తమానం మరి చవిటి భూమిలో పడ్డ విత్తనాల వల్ల కాకుండా మంచి నేరిన పడిన విత్తనాల వలె వాక్యం మన జీవితంలో ఫలించాలంటే అది వినగానే విధేయత చూపడం నేర్చుకోవాలి. మనం విన్న వెంటనే విధేయత, తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా కాకుండా ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని, ఒక సమర్పణ మనం తీసుకుందాం. ఒక నిర్ణయాన్ని, ఒక సమర్పణ తీసుకుందాం. దయచేసి ఒకసారి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఈ వాక్యాన్ని విన్న వాక్యం దాదాపు 2 గంటల సేపు అన్న వాక్యం అందించారు. ఈ 2 గంటల సేపు తను ఏదైతే మాట్లాడో ఒక్కసారి నెమరు వేసుకో, ఒక్కసారి ఆలోచించు. వింటున్నప్పుడు ఈ మాట నా గురికే మాట్లాడాడు దేవుడు, ఈ మాట నా గురించి మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు, నా పరిస్థితిని నా కళ్ళ ముందు కట్టినట్టు ఒక సినిమా చూపించట్టు నా కళ్ళ ముందు పెట్టిండు నా పరిస్థితి అని మనం విన్నప్పుడు అనుకున్నాం. వెళ్ళిపోయేటప్పుడు అట్లే ఉండొద్దు, కానీ ఆ వాక్యం విన్న మన ప్రియులారా అది మన జీవితాల్లో ఫలించాలి, మన జీవితాల్లో ఫలించాలి. ఒకసారి మనం వేసుకుందాం. ముందుగా దేవునితో ఏం మాట్లాడాడు ఈ వాక్యం భాగం ద్వారా ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. ఎక్కడ నిన్ను బలపరిచాడు, ఎక్కడ నిన్ను గద్దించాడు, ఎక్కడ నిన్ను బలపరిచాడు, ఎక్కడ నిన్ను గద్దించాడు, ఎక్కడ నిన్ను సరిచేశాడు, ఎక్కడ నీ ఆత్మీయ జీవితాన్ని కదిలించాడు, ఎక్కడ నీ పాపపు స్థితిని నిన్ను ఒప్పుకోలు చేశాడు. ఒకసారి ఆలోచన. నిజంగా మనం ధన్యులము. దేవుని వాక్కు మధ్యలో ఉంది, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. అనేక మార్లు మనము తప్పిపోయిన కుమారుడు ఒక్కసారి తప్పిపోయింది, కానీ మనమైతే 100 సార్లు 1000 సార్లు తప్పిపోతున్నాం. మనం వచ్చిన ప్రతిసారి దేవుడు మనల్ని ముద్దు పెట్టుకుని తీసుకుంటున్నాడు, కానీ మనం మాత్రం వేసేయను. అలాగే నా ఆస్తి నాకు ఇవ్వు, నాకు రావాల్సింది నాకు ఇవ్వు, నాకు వచ్చే నాకు దీవెన నాకు ఇవ్వు అన్నట్టుగా మనది మన కొరకు అంటూ స్వార్థంతో మనం బతుకుతున్నాం. పిల్లలు ఎప్పుడు తండ్రి దగ్గర నుండి పొందుకోవడమేనా? నువ్వు నేను తండ్రికి చేయాల్సింది లేదా? నలుగురు మనుష్యులు పక్షవాయువు గల వ్యక్తిని యేసు యొద్దకు మోసుకొని వచ్చారు. యేసు యొద్దకు మోసుకొని వచ్చారు. ఈరోజు మనము రాహేలు వలె గర్భం లేని స్థితిలో ఉన్నామేమో, కానీ దేవుడు రాహేలు జ్ఞాపకము చేసుకొనెను, ఆమె మొర వినెను, ఆమె గర్భము తెరిచిన మాట్లాడు. ఈరోజు ప్రియులారా
నిజంగా మనము ఒక ఆత్మీయ పిల్లల్ని కనకపోతే మనం ఆత్మీయమైన గొడ్రాలనే ఉంటుంది. దేవుడు వాక్యం మనల్ని రక్షించింది, మన పాపం నుండి మన శాపం నుండి మనం విడుదల చేసింది. దానికి కృతజ్ఞతగా ఆయన ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతగా మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన సాక్షిగా బ్రతుకుతూ మన సాక్ష్య జీవితం ద్వారా అనేకులను క్రీస్తు వైపుకు తిప్పవలసిన వారిగా బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తుల వలె ఈ లోకంలో సంఘంలో బాధ్యత కలిగిన వ్యక్తులు దేవుడు మనల్ని పెట్టాడు. ఒకసారి మనము మన మార్గాన్ని విడిచి ఆయన మార్గాన్ని వెతుకుదాం. ఎంతసేపు మన ఇల్లు కట్టుకోవడం, మన అప్పులు తీర్చడం, దేవుని దగ్గర మొరపెట్టడం, మా పిల్లల్ని కాయండి మొరపెట్టడం, అదే బాధ ఒక ఆత్మ గురించి మనం ఇంకా పెట్టకపోతే నిజంగా మనం ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మనం ఈరోజు స్పష్టంగా దేవుని వాక్యం నీతో మాట్లాడింది. మనం ఎక్కడున్నాం? దేవుని కృపను అమితంగా అనుభవిస్తున్నాం, కానీ ఆ కృప ద్వారా పొందిన కృప ద్వారా కృతజ్ఞతగా ప్రభు ఎదుటకు ఒక్కరిని తీసుకురాగలుగుతున్నాం. నీ పరిధిలో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు, నీకు తెలిసిన వారు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయడం కాదు, కానీ నీ పరిధిలో నీ కనుసైగల్లో ఉన్నవారిని ఒక్కసారి నిజంగా మనం ఆలోచించగలిగితే మన దృష్టిలో కాదు, ఇక్కడ దేవుని దృష్టిలో వారిని గారు చూద్దాం. దేవుని దృష్టిలో వారిని చూద్దాం. ఆయన తెల్లబారిన పొలాలను చూసి కోత కొడుకు పని వారిని పంపుడని వేడుకున్నాడు. ఈ రోజు పిల్లల మన చుట్టూ తెల్లబారిన పొలాలు ఎన్నో ఉన్నాయి. మన గ్రామాల్లో, మన ఇంట్లో, మన ఇంటి పక్కన, మన ఇంటి ఎదురుగా మనం ఉన్న వారిలో అలా ఈ పొలాలను వేయడానికి ప్రభావ నీ చేతుల్లో నీ పొలాలను అయితే ప్రభావ, ఈ పంటలు వేయడానికి ప్రభావ నీ చేతుల్లో ప్రభావ పదైన ప్రభావ కక్కని అవుతున్నాయ్యా. అయ్యా నేను నీ చేత వాడబడాలనుకుంటున్నాను ప్రభావ, నీ కొరకు వాడబడాలనుకుంటున్నాను దేవా. అయ్యా నీ చేతులను తీసుకో, నన్ను ఏమనేది ప్రభావ, నగకొట్టు గురకొట్టు పరగొట్టు ఏం చేసినా పర్లేదు ప్రభావ, కానీ నీకు మాత్రం నీ పనికి రావాలి ప్రభావ. అయ్యా నీ సేవకు రాని నన్ను పనికి మారినాడుగా ఎంచొద్దు, పనికొచ్చే పాత్రగా ఎంచు. నీ పనికొచ్చు, నీ పనికి ప్రయాసపడే వ్యక్తిగా ఎంచు. నీకు ప్రాణాత్మముగా నన్ను నేను పోసుకునే రీతిగా ప్రభువా అటువంటి సిద్ధపాటు మనస్సు నాకు దయచేయలేదు. అయ్యా పరిచర్య నా సేవ మాటలకు మాత్రం ఉండదు ప్రభా. అయ్యా నీ సువార్తలో శక్తి ఉంది ప్రభా, నీ సువార్తలో శక్తి ఉంది ప్రభా. బండవారిన ముందు వృధులైనా సరే ప్రభా అది మార్చగలదు ప్రభా. ఇరుగా ప్రార్థించినట్టుగా ప్రభా మాకు అసలు భారం లేదు ప్రభా, మాకు భారం లేదు. అసలు మాకు భారాన్ని ఇవ్వండి, మా కన్నులను కన్నీటితో నింపండి, మా తలను జలమయంగా మార్చండి. నశించిపోయే ఆత్మల కొరకు ప్రభువా దేవా, దుఃఖముతో భారముతో దేవా రొమ్ము కొట్టుకొచ్చు ప్రభా, ప్రసవ వేదనతో ప్రార్థన చేసే భారము మాకు కలుగునుగాక, ప్రసవ వేదన మాకు కలుగునుగాక. అయ్యా ఇప్పటి వరకు ప్రభా ప్రసవ వేదన ఏంటో మాకు తెలియదు ప్రభా. అయ్యా ప్రసవ వేదన ఏంటో మాకు తెలియదు ప్రభా. తల్లి శరీర పిల్లలకు కనడానికి ప్రసవ వేదన మాకు తెలుసుకోవాలి కానీ ప్రభా, ఆత్మీయ పిల్లలు కనే ప్రసవ వేదన మేము ఎరిగిలేమయ్యా. ఆ ప్రసవ వేదన మాలో పుట్టును గాక, ఆ ప్రసవ వేదన మాలో కలుగును గాక. దేవాని పొందాలి ప్రభా, దేవాని పొందాలి ప్రభా. మా ఆత్మీయ గర్భముల పొరబడును గాక.
చింతించద్దు, నా మీద భారం వేసి నువ్వు ఉన్నావు. అనేకమైన శ్రమలు నీకు వచ్చినప్పుడు కూడా నువ్వు నా వైపు చూస్తున్నావు కాబట్టి నీ సేవ సాగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు అనుకుందాం, తండ్రి అయిన దేవానికి కొందాం, అభిషేక తైలాన్ని కుమరించువాడానికి కొందాం, ఆనందమైన తైలాన్ని కుమరించువాడానికి కొందాం. అరే ఖానా అభిషేక అభిషేక ఇస్సాకు దేవుని అభిషేకించుకున్నాడు. తిప్పాలని కూడా అధికమైన కృపనికి ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మని కొందాం, అనేకమైన ఆత్మలను రక్షణకరంగా నువ్వు నిలబడబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ అబ్రహాము నీ కుటుంబంలో అనేకమైన స్థలాలను నీకు